మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా తెలియదు. మరి అలాంటి ఏమన్నా చాలా షాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగిలేదానికి అవకాశం. రైట్. మహేష్ గారు, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి అబ్జర్వేషన్ ఏంటంటే జనసేన అధికారికంగా స్పందించలేదు మా నాగబాబు గారికి మంత్రి పదవి విషయంలో, సుముఖంగా లేరు, నిజమేనా సార్? ఇప్పుడు నిన్న కూడా ప్రైమ్ 9 ఛానల్లో కూడా ఆంజనేయులు గారు ఇదే సబ్జెక్ట్ తీసినప్పుడు నేను లైవ్ ఇంట్లో నుంచి చూస్తాను. నాకు ఈ రోజు మార్నింగ్ వస్తాను అదే పాయింట్ తీస్తారనుకున్నారు, అదే పాయింట్ తీశారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి ఇప్పుడు రేపే ఇస్తారనుకున్నప్పుడు డెఫినెట్లీ పార్టీ సైడ్ నుంచి కూడా ప్రమాణ స్వీకారం, కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఆ తర్వాత మినిస్టర్ గా తీసుకున్నప్పుడు కంగ్రాచులేషన్స్ లెటర్ హెడ్ నుంచి వదలమనేది జనసేనలో కామన్ గా జరుగుతా ఉంది. సో ఇది నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 3 వదిలారు, దాంతో పాటు నాగబాబు గారిని కూడా యాడ్ చేశారు. సో దాని మీద జనసేన స్పందించట్లేదురా అంటే లెటర్ హెడ్స్ మీద అలాగంతా ఏమీ కాదు. కానీ నిన్న కూడా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. నేను అతను చెప్పాలంటే చాలా రోజుల తర్వాత కాల్ ఇంజూరీ ఏదో అయినప్పుడు తర్వాత సర్జరీ చేసుకుని నిన్న పార్టీ ఆఫీస్కి వచ్చినట్టున్నారు. చాలా పార్టీ యాక్టివిటీస్ లో కొంతమంది జాయినింగ్స్ ఉంది, కొంతమందితో మాట్లాడడం జరిగింది. సో ఆయన బ్యాక్ యాజ్ యూజువల్ గా, ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మెసేజ్ అయితే పెట్టుండ్రు, లేదు పెట్టి కన్విన్స్ చేద్దాం. నాగబాబు గారు అధికారికంగా స్పందించలేదు, జనసేన మాట్లాడలేదు అనేది కృష్ణాంజనేయులు గారు అబ్జర్వేషన్ అండి, అది నేను అడుగుతున్నది. అదే సార్. సో అట్లా ఏం లేదు సార్, ఎందుకంటే నిన్న అంటే నాగబాబు సైడ్ నుంచి ఎక్స్ లో నుంచి పోస్ట్ చేయలేదనో, లేకపోతే జనసేన లెటర్ హెడ్ నుంచి రాలేదు కాబట్టి. వాసుదేవన్ గారు ఒక పాయింట్ అండి, మహేష్ గారు, చాలా మంది ప్రముఖ ఛానల్స్ కు పేపర్లకు సంబంధించినటువంటి జర్నలిస్టులు నేరుగా నాగేంద్ర బాబుకు ఫోన్ చేసినా సరే ఇప్పుడు నేను దాని మీద రెస్పాండ్ కాను అని చెప్పారు. మేము ఇప్పుడు ఆయన రెస్పాండ్, అందుకని నేను ఆ విధంగా ఉందే లోపల అనేటువంటి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ కి మాకు దాని మీద స్పందించద్దండి అని మమ్మల్ని ఎక్కడ చెప్పలేదు. యాజ్ యూజువల్ గా పార్టీ కార్యకర్తలు కేడర్ అందరూ కూడా నాగబాబు గారిని తీసుకుంటున్నట్టు చాలా మంది మేమందరం కూడా చాలా యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీగానే ఉన్నాం సార్. ఎందుకంటే ఏం ప్రాబ్లం ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నాగబాబు గారు ఉంటారు. నాగబాబు గారికి ఆ రోజు అనకాపల్లి టికెట్ వేయాల్సింది, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎంపీ సీట్ తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ రోజు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారా, మినిస్టర్ ఇచ్చిన తర్వాత త్వరలో ఎమ్మెల్సీ ఇస్తారా అనే దాని మీద వెయిట్ చేస్తున్నాము. సో ఏదన్నా కానీ ఒక దీంట్లో కూటమిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మేము పాజిటివ్ గా తీసుకుంటాం తప్ప పిచ్చి పిచ్చిగా అలా కాదు ఇలా కాదు మాకు అది కావాలా ఇది కావాలా సార్. అది కాదు సార్ మహేష్ గారు ఒకే ఒక విషయం. ఇప్పుడు అన్నింటికీ కూడా నాగబాబు గారు చాలా వివేచనతోటి విచక్షణతోటి మంచి పోస్టులు పెడుతుంటారు. స్వామి వివేకానందని కోట్ చేస్తారు, పుష్ప 2 సినిమా గురించి నేరుగా చెప్పకుండా, తర్వాత మళ్ళీ ఆయనే అప్పీల్ చేస్తారు. ఇన్ని చేసిన ఆయన దీనికి ఎందుకు చేయలేదు అనేది కృష్ణాంజనేయులు గారికి ఉన్న చిన్న అనుమానం, తీర్చండి అనుమానం. అదే సార్ చెప్పేది. ఇప్పుడు సార్ ఇది ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు ప్రకటించారు, ఏం మినిస్ట్రీ ఇస్తారనేది ఇంకా చెప్పలేదు. అదంతా ప్రకారం ధన్యవాదాలు తెలియజేయలేదు ఏంటనేది, అది అఫీషియల్ గా నాగబాబు గారు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే మీడియా వాళ్ళకు కూడా ఆయన దొరకట్లేదు, నేను మళ్ళీ మాట్లాడతాను లేదా ఇప్పుడే స్పందించి. అది ఎందుకంటే నిన్న మా కార్యకర్తలకు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు, నిన్న జాయినింగ్స్ కూడా జరిగింది. సో మేబీ నాకైతే ఆ ఇన్ఫర్మేషన్ లేదు సార్. ఎందుకంటే నేను ఒక అనలిస్ట్ గానో లేకపోతే అలా నా ఏదో నా యొక్క అభిప్రాయం నాకు చెప్పడానికి కుదరదు. సో నేను దాటి చాలా కీలకమైన అంశం ఇంకోటి ఉంది, మన నాగబాబు గారి గురించే మాట్లాడతారు. కానీ ఒక నిమిషం సార్, మీరు నాగబాబు గురించి అడిగితే నాగబాబు గురించి సార్ ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి వాస్తు విషయం గురించి మాట్లాడతానని చెప్పి నేనే గెలుపుకొని మాట్లాడే క్యారెక్టర్ కాదు జనసేన వాళ్ళు. మా పరిధి ఏందో, మా ప్రశ్న ఏందో దానికే మాట్లాడారు. నాగబాబు గారి గురించే మాట్లాడమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వాస్తు గురించి మిమ్మల్ని అడగలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వాస్తు గురించి మిమ్మల్ని అడగలేదు, ఎందుకంటే మీరు అక్కడ ఉండరు కదా. ఆయన అడిగాను ఆయన చెప్పారు, కాదు ఆయన అడిగాను ఆయన చెప్పారు, లేదండి ఆయన నమ్మరండి, ఇవరకు నమ్మే వాళ్ళు ఇప్పుడు నమ్మకం మానేశారని చెప్పారు. సరే, మీరు విశుద్ధవర్తనులు శుద్ధపోసులు, ఐ అగ్రీ. రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక లెటర్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా రాష్ట్ర విభజన మీద. ఆయన మళ్ళీ ఒక అగ్గిపుల్ల గీసి అలా వేశాడు అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏం పని ఉందండి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి వార్తల్లోకి రావాలా, ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఏదో విషయం తీసుకురావాలా. ఆయన ఏం జరిగింది, ఆయనతో ఏమైంది ఇప్పటివరకు? ఏం కాదు.